హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి అనేది ఈరోజు లేటెస్ట్ న్యూస్ అంతా కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో ఇప్పటి వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ వీడియోలో మనము ముందుగా ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి, అదేవిధంగా తెలంగాణలో కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి, దెన్ ఏపీ కౌన్సిలింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి అనేది మొత్తం ఒకసారి క్లియర్గా చూద్దాము. ఆల్రెడీ మనకి టూ రౌండ్స్ కన్వీనర్ కోట అండ్ మేనేజ్మెంట్ కోట రెండు కూడా మనకి ఏపీ అండ్ తెలంగాణలో కంప్లీట్ అయిపోయాయి. అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో కూడా థర్డ్ రౌండ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. బట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ దాకా వచ్చింది అది. మరి దాని తర్వాత నెక్స్ట్ ఫైనల్ అలాట్మెంట్ ఎప్పుడు అనేది అయితే ఇంకా మనకి అప్డేట్ ఏం లేదు. సో ప్రస్తుతానికి నేను మొన్న ఆల్రెడీ వీడియోలో పెట్టినట్లు మొన్న 3వ తారీఖు మనకి ఆల్ ఇండియా కోట థర్డ్ రౌండ్ ప్రొవిజనల్ రిజల్ట్ రావడం జరిగిందనమాట. అయితే దానికి సంబంధించి మీ అందరికీ చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఈ విధంగా మొత్తం కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఉంటుంది. అదేవిధంగా మీరు లాగిన్ చేసి కూడా చెక్ చేసుకుంటే మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయింది ఏంటి అనేది అంతా క్లియర్గా ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఒకవేళ అసలు కట్ ఆఫ్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళండి. ఈ పీడిఎఫ్లో నేను కావాలంటే ఈ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ మీరు చూసుకునే ఉంటారు, బట్ మళ్ళీ ఒకసారి మీకు చెప్దామని ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ కాలంలో మనకి ర్యాంక్ ఉంటుందన్నమాట. ఈ ర్యాంక్ మీకు పైనుంచి అంటే ఫస్ట్ నుంచి ర్యాంక్ 1 నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఆల్ ఇండియా కోటాలో వాళ్ళందరి ర్యాంక్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లోనే ఉంటాయి. ఒకటి అలా ర్యాండమ్గా అటు ఇటు జిగ్జాగ్ అట్లాంటివి ఏమీ ఉండవు. కాబట్టి ఈ ర్యాంక్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోయి కింద ఇక్కడ ఇదంతా ఈ రైట్ సైడ్ ఇక్కడ నుంచి కనిపిస్తున్న కంటెంట్ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా థర్డ్ రౌండ్కి సంబంధించినటువంటి అలాట్మెంట్ డీటెయిల్స్ అనమాట. అయితే ఇది ఫస్ట్ ఈ కాలం వచ్చేసి మనకి సీటు ఏ కోటాలో అలాట్ అయింది అనేది దీంట్లో ఉంటుంది. ఓకే, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ మెరిట్ సీట్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఆల్ ఇండియా కోటా సీటు. అదేవిధంగా ఇక్కడ మనకి నాన్ రెసిడెంట్ అంటే ఎన్ఆర్ఐ కోటా సీట్ అనమాట. ఈ విధంగా మనకి దీంట్లో డిఫైన్ చేసి ఉంటాయన్నమాట. ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ చూడాలి అని అనుకుంటే ఎన్ఆర్ఐ చెక్ చేసుకోవచ్చు, లేదు ఆల్ ఇండియా అని అంటే ఆల్ ఇండియా చెక్ చేసుకోవచ్చు. ఇట్లా పర్టికులర్గా ఈ కాలంలో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్ ఇండియా కోట ఇక్కడ కింద నుంచి మనం పైకి వెళ్తుంటే ఆల్ ఇండియా కోట ఎంఎస్ ఆర్థోపెడిక్స్ ఉంది. ఓకే, ఆర్థోపెడిక్ ఎంతవరకు వచ్చింది అని అంటే ఇక్కడ 2,29,954. బట్ ఎవరికి వచ్చింది అది? ఓబీసీ పీడబ్ల్యూడి క్యాండిడేట్కి ఆ సీట్ అలాట్ అయిందనమాట. సో మనం డైరెక్ట్గా చూసి ఇప్పుడు ఆర్థోపెడిక్ మనకి 2,29,000 దాకా వచ్చిందని హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ కండిషన్ ఉంటుంది. ఎవరికి ఆ కోటా ఏంటి అంటే కేటగిరీ రిజర్వేషన్ ఏంటి, ఓబీసీ ప్లస్ పీడబ్ల్యూడి రెండు ఉన్నాయన్నమాట క్యాండిడేట్కి. అతనికి ఆర్థోపెడిక్స్ వచ్చింది. సో ఈ విధంగా మనకి కట్ ఆఫ్ అంటే ఏ కోటాలో మనకి ఎంతవరకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్థోపెడిక్ చూసాము, అదేవిధంగా తర్వాత సరే ఇది పీడబ్ల్యూడి అది వదిలేస్తే ఆర్థోపెడిక్ ఇక్కడ ఓపెన్లో వచ్చింది చూడండి, ఓపెన్లో. బట్ ఇది ఎన్ఆర్ఐ కోటాలో వచ్చింది. ఎన్ఆర్ఐ కోటాలో ఎంతవరకు వచ్చింది? 2,29,000 వరకు వచ్చింది. అలా కాకుండా ఆల్ ఇండియా కోటాలోనే కావాలి అని అనుకుంటే మీరు ఆల్ ఇండియా కోటా ఉన్న రికార్డ్ మాత్రమే చెక్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఇక్కడ ఓపెన్ అయితే ఓపెన్, ఎస్సీ ఉంటే ఎస్సీ, ఓబీసీ అయితే ఓబీసీ, అట్లా మీ కేటగిరీ ఏంటి అనేది ఇక్కడ ఈ కాలం అంటే కోర్స్ పక్కన ఉండే ఇమీడియట్ కాలం అనమాట. ఇది మీకు అలాట్ అయిన కాలం అంటే క్యాండిడేట్కి అలాట్ అయిన కాలం. బట్ ఇదేమో క్యాండిడేట్ అలాట్ అయిన కోటా ఇది. ఈ సెకండ్ వన్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క రిజర్వేషన్ అనమాట. వెదర్ రిజర్వేషనా లేకపోతే కేటగిరీ ఏదైతే అది ఓపెనా, ఎస్సీయా, ఓబీసీయా, ఎస్టీయా, పీడబ్ల్యూడీ ఇవన్నీ క్యాండిడేట్కి సంబంధించినవి. బట్ ఇతను ఓబీసీ అయినా కూడా ఓపెన్లో సీట్ వచ్చిందనమాట. జనరల్ మెడిసిన్ ఎన్ఆర్ఐ కోటాలో ఓపెన్లోనే సీట్ వచ్చింది. 2,28,317. ఈ విధంగా మీరు అసలు మనకి ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్లో ఎంతవరకు సీట్ వచ్చింది, ఆల్మోస్ట్ ఇదే ఫైనల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ ఉండవు. మేబీ మనకి మొన్న ఆల్రెడీ అంటే ఇట్లా ఇందులో ఏమైనా ఇష్యూస్ మీకు ఉన్నట్లయితే మీరు మెయిల్ చేయండి అని చెప్పేసి దానికి నిన్న మార్నింగ్ 11:30 AM వరకు టైం ఇవ్వడం జరిగింది. అయితే ఫైనల్ కూడా నిన్ననే ఈవినింగ్ పబ్లిష్ చేస్తాడా అనేసి అనుకున్నాం, కానీ నిన్న అయితే చేయలేదు. మేబీ మరి ఈరోజు ఏమైనా చేస్తాడేమో.
దీంట్లో ఎటువంటి మార్పు లేకపోతే ఇదే ఫైనల్ అని డిస్ప్లే చేస్తాడు. లేదు దాంట్లో ఏమన్నా 1-2 చేంజెస్ ఏమైనా ఉన్నట్లయితే ఆ చేంజెస్ చేసి మళ్ళీ అలాట్మెంట్ అనేది ఫైనల్గా పబ్లిష్ చేస్తారనమాట. సో చూడాలి, మేబీ ఈరోజు పబ్లిష్ అవుతుందేమో ఫైనల్గా. దాని తర్వాత మీరు వెళ్ళి రిపోర్టింగ్ అదంతా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. ఇక తెలంగాణవి చూసినట్లయితే మనకి తెలంగాణలో మీ అందరికీ తెలుసు, నిన్న సాయంత్రమే మనకి ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఫ్రీ ఎగ్జిట్ అనేది మనకి కన్వీనర్ కోటాకి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 3 టైమ్స్ ఏమో చేశారు, ఇది 4th టైం అనుకుంటా. ఫైనల్ ఎగ్జిట్ వచ్చేసి మనకి 6వ తారీఖు వరకు టైం ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఈ నోటీస్ చూడండి. ఈ నోటీస్ ఏంటి, కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఎవరికైతే సీట్ వచ్చిందో ఫస్ట్ రౌండ్ లేదా సెకండ్ రౌండ్లో ఎవరికైతే సీట్ వచ్చి జాయిన్ అయి ఉన్నారో, ఓకే, వాళ్ళు కావాలనంటే ఇప్పుడు ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ కండిషన్స్, వితౌట్ ఎనీ బాండ్ రిస్ట్రిక్షన్స్, ఎనీథింగ్. సో ఎందుకు వెళ్ళిపోతారు అని అంటే, అఫ్కోర్స్ ఇప్పటిదాకా మనం చూసాం కదా, ఆల్ ఇండియా కోటాలో కొంతమందికి సీట్స్ అలాట్ అయ్యాయి కొత్తగా. ఇక్కడ చూడండి, ఫ్రెష్ అలాట్మెంట్ ఇన్ 3rd రౌండ్, ఈ విధంగా కొంతమందికి 3rd రౌండ్లో సీట్ వచ్చి ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇందులో నుంచి ఫ్రీగానే ఎగ్జిట్ అయిపోయి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా, కండిషన్స్ లేకుండా అక్కడ జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో అందుకోసం అని మనకి ఈ 3rd రౌండ్ అంటే డెఫినెట్గా నాకు తెలిసి ఈరోజు 5th కాబట్టి మనకి ఆ ఫైనల్ అలాట్మెంట్ ఏదైతే ఉందో ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన ఫైనల్ అలాట్మెంట్ ఈరోజు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఫ్రీ ఎగ్జిట్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ ఫైనల్ అనమాట. ఇంకా ఓకే, ఇది మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం మ్యాక్సిమం 99.99% మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే లేదు. సో ఈ 6వ తారీఖు అనేదే మనకి ఫైనల్ అవుతుంది. సో కాబట్టి దీన్ని బట్టి చూసినట్లయితే మనకి ఈరోజు 100% ఆల్ ఇండియా కూడా 3rd రౌండ్ ఫైనల్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి దాన్ని చూసుకొని ఎవరికైతే అక్కడ సీట్ వచ్చిందో ఇక్కడ వదిలేసుకుంటారో అలాంటి వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వచ్చు, రిపోర్టింగ్ చేసుకోవచ్చు. లేదు అక్కడ వచ్చిన సీట్ నచ్చలేదు అని అనుకుంటే అది వదిలేసి ఇక్కడే కంటిన్యూ అవ్వచ్చు అనమాట. ఇదంతా కూడా కన్వీనర్ కోటాకి సంబంధించినటువంటి ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, సో ఆఫ్టర్ 6 PM ఆన్ 6th ఫిబ్రవరి అసలు మళ్ళీ మిమ్మల్ని ఇంకా అసలు ఒకవేళ మీరు ఎగ్జిట్ అవుతానన్నా కూడా మిమ్మల్ని ఎగ్జిట్ తీసుకోవడానికి ఛాన్స్ ఇవ్వరు. ఎందుకనంటే ఇమీడియట్గా ఇదంతా కూడా నాన్ సర్వీస్కి సంబంధించిన క్యాండిడేట్స్కి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఫ్రీ ఎగ్జిట్ ఫర్ నాన్ సర్వీస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ గాట్ అలాట్మెంట్ ఇన్ ఫస్ట్ రౌండ్ అండ్ సెకండ్ రౌండ్. ఓకే, సో ఆ తర్వాత ఇమీడియట్గా ఈవినింగ్ 6:30 కల్లా యూనివర్సిటీకి వీళ్ళు డేటా అంతా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజెస్ ఎవరైతే ఉంటారో ప్రిన్సిపల్స్, సో వాళ్ళు ఇమీడియట్గా ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటారో వాళ్ళందరి డీటెయిల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఇమీడియట్గా వాటిని వేకెంట్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. అందులో మళ్ళీ ఓపెన్గా పెడతారు. అంటే ఈ 3rd రౌండ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఈ ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న వాళ్ళ సీట్లన్నీ కూడా దాంట్లో ఓపెన్ వేకెంట్ ఉంటాయన్నమాట. అవి మళ్ళీ ఆ 3rd రౌండ్లో ఫిల్ చేస్తూ ఉంటారు. సో మళ్ళీ మీకు ఆ సీట్ కావాలంటే దొరకదు. అండ్ మీరు ఒకసారి ఎగ్జిట్ తీసుకున్న తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికైతే ఛాన్స్ ఉండదు. ఆ పాయింట్ అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది కన్వీనర్ కోటా, అదే కాంపిటెంట్ అథారిటీ కోటాకు సంబంధించినటువంటి ఫ్రీ ఎగ్జిట్ డీటెయిల్స్. ఇకపోతే మనకి నిన్న ఈ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి కూడా ఫ్రీ ఎగ్జిట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ ఆల్ ఇండియా కోటా 3rd రౌండ్ని దృష్టిలో పెట్టుకొని అంటే మనకి మేనేజ్మెంట్ కోటాలో బీక్యాట్ ఉంటుంది, ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటా కూడా ఉంటుంది. ఆల్రెడీ ఎవరైనా ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అయిన ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పటికీ కూడా స్టిల్. ఓకే, సో ఎనీవన్ MQ1, MQ2, MQ3లో ఎవరికి వచ్చినా కూడా సీటు వాళ్ళు ఎగ్జిట్ కావాలి అని అనుకుంటే మాత్రమే, లేదు మాకు ఇది నచ్చింది, మేము ఇక్కడే ఉంటాము, ఈ కాలేజ్ బాగుంది, ఈ కోర్స్ బాగుంది, మాకు నచ్చింది, ఇది కంటిన్యూ చేస్తామని అనుకుంటే మీకు ఏం ప్రాబ్లం లేదు మీకు అదర్ ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయి, ఇక్కడ ఇది నాకు వద్దు, నేను ఇంకా దీనికంటే బెటర్ కాలేజ్కో బెటర్ కోర్స్కో వెళ్తాను, లేకపోతే అక్కడ ఆల్రెడీ మాట్లాడుకున్నాను, లేకపోతే ఆల్రెడీ మనకు సీట్ కన్ఫర్మ్ అయింది అక్కడ ఆల్ ఇండియా కోటాలో లేదా వేరే స్టేట్లో, ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మీరు ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేది
అనేది యూజ్ చేసుకోండి. సో అదర్వైజ్ ఫ్రీ ఎగ్జిట్ అనేది తీసుకోకండి, ఎందుకంటే సీట్ దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది, మీకు తెలుసు అందరికీ. కాబట్టి ఇవన్నీ అంటే ఒకవేళ ఇప్పుడు మీరు ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడు తీసుకుంటారు, మీరు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో కానీ సెకండ్ రౌండ్లో కానీ అలాట్మెంట్ వచ్చి మీరు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే ఫ్రీ ఎగ్జిట్ అనేది తీసుకోవాలి. అయితే ఎందుకు తీసుకోవాలి అని అంటే, మీకు నచ్చినప్పుడే, అంటే మీకు నచ్చలేదు అని అంటే దాని అర్థం ఏంటి, మీరు తొందరపడ్డారో లేకపోతే పొరపాటున డెసిషన్ తీసుకున్నారో అని అర్థం. కాబట్టి అది మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా, పొరపాటా, లేకపోతే ఇప్పుడు తీసుకునే డెసిషన్ కరెక్టా అనేది మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకొని ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది వాడుకోండి. అదర్వైజ్ కొంచెం జాగ్రత్తగా మీరు ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, కండిషన్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హౌఎవర్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ దే విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ద ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ఫర్ పీజీ మెడికల్ కోర్సెస్ వన్స్ దే డిస్కంటిన్యూ ద కోర్స్. ఇప్పుడు ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటారో వాళ్ళు నెక్స్ట్ రౌండ్స్కి అదే మన నెక్స్ట్ థర్డ్ రౌండ్ ఉంది కదా, దానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏదో వచ్చింది, అది నచ్చలేదు, ఆ కాలేజ్ నచ్చలేదు, లేకపోతే ఆ కోర్స్ నచ్చలేదు, సో ఇది ఫ్రీ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ నేను థర్డ్ రౌండ్లో ఆప్షన్స్ పెట్టుకుంటాను, నాకు ఇంకా వేరేది ఏదైనా వస్తుందేమో ట్రై చేసుకుంటాను, మంచి బ్రాంచ్ వస్తుందేమో అనేసి మీరు కనుక ఆలోచించినట్లయితే అది 100% తప్పు అవుతుంది. ఎందుకనంటే మీరు ఒకసారి ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారు అని అంటే దెన్ యూ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అనమాట. థర్డ్ రౌండ్ కానీ మాపప్ రౌండ్ కానీ అదే స్టే వేకెన్సీ రౌండ్ కానీ వీటన్నిటికీ మీరు ఎలిజిబుల్ అవ్వరు, ఇంకా అక్కడితో క్లోజ్ అయిపోతుంది. అది మాత్రమే కాదు, ఇంకా మీకు చాలా కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా ఒకసారి చూడండి, ఇక్కడ కింద నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఉన్నాయి. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే డిస్కంటిన్యూ ద కోర్స్ ఆఫ్టర్ 6 PM, ఓకే, అఫ్ కోర్స్ మీరు 6 PM ఆన్ 6th February లోపల మీరు ఫ్రీ ఎగ్జిట్ తీసుకుంటే వితౌట్ కండిషన్ అంటే ఇది ఒకటే కండిషన్, మీరు నెక్స్ట్ రౌండ్స్కి ఎలిజిబుల్ అవ్వరు, అదొకటే కండిషన్ ఉంటుంది. బట్ అలా కాకుండా మీరు ఆ డేట్ వాళ్ళు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారంగా ఆ డేట్ లోపల ఆ టైం లోపల మీరు ఎగ్జిట్ తీసుకోకుండా కంటిన్యూషన్లో ఉన్నారు అని అనుకోండి, ఆ తర్వాత తీసుకోవాలంటే మాత్రం మీకు ఈ కండిషన్స్ అప్లై అవుతాయి అన్నమాట. సో ఏంటనంటే పెనాల్టీ క్లాజ్ విల్ బీ అప్లికేబుల్ విత్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ ఫర్ ద ఎంటైర్ కోర్స్. అంటే మీరు ఏ కోటాలో సీట్ తీసుకున్నారో ఆ కోటాకి సంబంధించినటువంటి ఫీజు మీరు ఎంటైర్ కోర్సు పే చేయాల్సి ఉంటుంది. అంటే 3 years ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇదొక కండిషన్ ఉంది. దీని తర్వాత 50 lakhs ఆఫ్ బాండ్ అమౌంట్ అనేది ఇంకొక కండిషన్ ఉంది. ఓకే, అక్కడ ఫీజు మొత్తం కట్టాలి, ప్లస్ ఈ 50 lakhs బాండ్ అమౌంట్ కూడా మీకు కట్టాల్సి వస్తుంది. దాని తర్వాత డీబార్ కూడా అవుతారనమాట. ఓకే, ఇప్పటిదాకా 3 సంవత్సరాల వరకు ఈ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండదు 3 years వరకు. సో ఇవి మనకున్నటువంటి కండిషన్స్. ఎప్పుడు మీరు ఫ్రీ ఎగ్జిట్ తర్వాత డిస్కంటిన్యూ చేసినట్లయితే, డిస్కంటిన్యూ కానీ మీరు కోర్స్ వద్దనుకున్నా వదిలేసిన ఈ కండిషన్స్ అయితే అప్లై అవుతాయి. కాబట్టి ఇదంతా కూడా మీరు ఈ డేట్ లోపల 6వ తారీఖు లోపల మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆలోచించుకోండి, లాస్ట్ అంటే మనకి రేపు సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంది కాబట్టి అప్పటిదాకా ఆలోచించుకొని మాత్రమే మీరు డెసిషన్ తీసుకోండి. సో ఇది వచ్చేసి మనకి ప్రిన్సిపల్స్కి, ఇన్స్టిట్యూషన్స్ అదే మెడికల్ కాలేజెస్కి ఒక ఇన్స్ట్రక్షన్ అనమాట యూనివర్సిటీ నుంచి. సో ఎవరైతే ఈ ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని, ఫ్రీ ఎగ్జిట్ ఎలా తీసుకోవాలి అని అంటే మీరు వైట్ పేపర్ మీద, మామూలుగా దీనికి ఫార్మాట్ అంటూ ఏమి ఇవ్వలేదు మనకి తెలంగాణలో. సో ఒక వైట్ పేపర్ మీద మీరు టు ద ప్రిన్సిపల్ అండ్ మీ కాలేజ్ నేము, అడ్రస్ అది రాసేసి సబ్జెక్టు ఐ వాంట్ టు అవైల్ సమ్ రిగార్డింగ్ ఫ్రీ ఎగ్జిట్ అనే సమ్ పెట్టేసి మీరు ఈ కోర్స్ వద్దనుకుంటున్నాము, వదిలేస్తాము, మాకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ కావాలి అని చెప్పేసి ఒక చిన్న లెటర్ రాసి సైన్ చేసేసి మీ డీటెయిల్స్, స్కోర్ అదే మీ ర్యాంకు అండ్ నీట్ రోల్ నెంబర్ ఇట్లాంటివన్నీ డీటెయిల్స్ వేసేసి అక్కడ తీసుకెళ్ళి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క ఇది రిజిగ్నేషను అలో చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత అలాంటి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా యూనివర్సిటీకి సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట వాళ్ళు. సో అది వాళ్ళకి ఇచ్చిన టైం ఏంటంటే బై 6:30 PM ఆన్ 6th February. సో ఈ లోపల వాళ్ళు కూడా మొత్తం డీటెయిల్స్ పంపించేయాల్సి ఉంటుంది వితిన్ హాఫ్ అన్ అవర్. సో కాబట్టి ఇంకా అక్కడితోని మీ ఒకసారి యూనివర్సిటీకి వెళ్ళిపోయింది అని అంటే ఇన్ఫర్మేషన్, ఇంకా మీ సీటు మళ్ళీ వెనక్కి రాదు.
సో ఆ సీటు నెక్స్ట్ రౌండ్లో అంటే థర్డ్ రౌండ్లో మళ్ళీ ఫిల్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి తెలంగాణలో ఫ్రీ ఎగ్జిట్ కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించినటువంటి ఫ్రీ ఎగ్జిట్కి సంబంధించి రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్గా మనకు వచ్చేసి ఏపీలో సో ఏపీలో కూడా మనకి ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. నిన్న చిన్న ఒక షార్ట్ చేసి పెట్టాను. అంటే నాకు వీలు కాలేదు, నేను వీడియో చేసే అంత సిచ్యువేషన్లో లేకుండే, అందుకని చిన్న షార్ట్ పెట్టి చేశానమాట. అది తెలంగాణకు సంబంధించిన ఫ్రీ ఎగ్జిట్ మీద చేశాను. దాంట్లో ఏపీకి సంబంధించిన అప్డేట్ అప్పటికి రాలేదు. ఏపీది నిన్న ఈవినింగ్ వచ్చింది. సో ఈవినింగ్ కూడా నేను వీడియో చేయలేకపోయాను. సో అందుకనే ఇప్పుడు దాని గురించి కూడా డీటెయిల్గా, అంటే అది కొంచెం కండిషన్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పాలని ఇప్పుడు పెడుతున్నాను అనమాట. సో అది చూద్దాం ఇప్పుడు. సో మనకి ఏపీలో కూడా 2 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఏది కన్వీనర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా రెండు కూడా. ఇదంతా కూడా మనం ఇప్పుడు మాట్లాడుకునేది నాన్ సర్వీస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనమాట. ఓకే, నాన్ సర్వీసు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఓకే, కాంపిటెంట్ అథారిటీ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా రెండిటికి కలిపి అనమాట ఈ నోటిఫికేషన్. సో ఇదే ఫైనల్ ఇంకా. ఓకే, నోటిఫికేషన్ ఆన్ ఫ్రీ ఎగ్జిట్ ఫైనల్ అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. కోర్స్ తెలంగాణది కూడా ఫైనలే, ఎందుకంటే ఇంతకుముందు మనకి ఈ కండిషన్స్ అన్నీ కూడా దాంట్లో చెప్పలేదు, బట్ ఇప్పుడు మనకి దాంట్లో కండిషన్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇప్పటికే ఈ కన్వీనర్ కోటా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షను ఒక 3 టైమ్స్ ఏమో మనకి 31st, తర్వాత 2nd, 4th, ఇప్పుడు 6th ఇలా ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. రిపోర్టింగ్ కూడా కోర్స్ మేనేజ్మెంట్ కోటా సెకండ్ రౌండ్ తర్వాత రిపోర్టింగ్ కూడా ఇప్పటిదాకా 6th వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. అది కూడా మనకి 31st అన్నారు ఫస్ట్ రిపోర్టింగ్, తర్వాత 2nd అన్నారు ఎక్స్టెండ్ చేసి, తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసి 4th అన్నారు, మళ్ళీ తర్వాత 6th దాకా ఉందని అన్నారు. సో ఈ విధంగా అంటే కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళకి. సో అట్ ద సేమ్ టైం అంతకుముందు అదే ఫస్ట్ రౌండ్లో వచ్చిన వాళ్ళు, లేదంటే ఆల్రెడీ సెకండ్ రౌండ్లో వచ్చి రిపోర్టింగ్ చేసి ఉన్న వాళ్ళకు కూడా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది దీంట్లో. ఎందుకనంటే మనకి నిన్ననే ఈ ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన అలాట్మెంట్స్ రావడం జరిగింది కాబట్టి, సో దానిపైన కొంతమంది డెసిషన్ మార్చుకునే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి ఇప్పుడు ఏపీలో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ కోటా లేదా మేనేజ్మెంట్ కోటా ఏదైనా సరే, నాన్ సర్వీస్ క్యాండిడేట్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే జాయిన్ అయ్యారో, ఆల్రెడీ అలాట్ అయ్యి జాయిన్ అయ్యారో, సో వాళ్ళకి ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనమాట. అయితే వీళ్ళకి ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి ఏపీలో అనేది కూడా మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఫ్రీ ఎగ్జిట్ ప్రొవిజన్, క్యాండిడేట్స్ జాయిన్ ద పీజీ సీట్ through state counseling, both competent authority quota and management quota in phase 1 and phase 2 can avail of the free exit option. చెప్పాను కదా, ఫేజ్ 1, ఫేజ్ 2లో కాంపిటెంట్ అథారిటీ కోటా లేదా మేనేజ్మెంట్ కోటా ఈ రెండిట్లో ఎవరికి దేంట్లో వచ్చినా కూడా వాళ్ళంతా కూడా ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అవైల్ చేసుకోవచ్చు. అయితే దానికి సంబంధించిన డేట్ ఏంటి అని అంటే 4th ఈవినింగ్ 4 PM నుంచి 6th ఈవినింగ్ 4 PM వరకు అని. అంటే నిన్న సాయంత్రమే స్టార్ట్ అయింది. నిన్న 4 PM అని అంటే అప్పటికప్పుడు ఎవరు డెసిషన్ తీసుకొని కాలేజ్కి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి 4th అయిపోయింది. ఇంకా ఈరోజు 5th. సో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తే ఇప్పుడైనా మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవచ్చు. లేదు ఇమీడియట్గా తీసుకోకపోయినా రేపు సాయంత్రం అంటే 6వ తారీఖు సాయంత్రం వరకు మనకి 4 o'clock వరకు టైం ఉంది కాబట్టి, ఇందాక నేను తెలంగాణకి సంబంధించిన ఫ్రీ ఎగ్జిట్కి ఏదైతే కండిషన్స్, అదే మీరు ఎలా ఆలోచించాలి ఏంటి అనేది దీనికి కూడా అప్లై అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా మీరు ఆలోచించుకొని డెసిషన్ అయితే తీసుకోండి. సో మరి ఎలా ప్రొసీజర్ ఏంటి దీనికి తీసుకోవడానికి అని అంటే, ఇక్కడ మనం ఇందాక నేను దానికేమో వైట్ పేపర్ మీద ఒక లెటర్ రాసి తీసుకెళ్ళాలన్నాను, బట్ దీనికి ఏమో మీకు ఒక అండర్టేకింగ్ ఫామ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఆ ఫామ్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో టు ద ప్రిన్సిపల్, మీ కాలేజ్ నేము, అడ్రస్సు, డేటు, ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేసేసి, సో మీ నేమ్ అగైన్ మళ్ళీ నేము, రిజిస్ట్రేషన్ ఐడి ఇవన్నీ కూడా డీటెయిల్స్ చేసి సిగ్నేచరు, డేట్ వేసి ఇది తీసుకెళ్ళి మీరు అక్కడ సబ్మిట్ చేస్తే మీ యొక్క రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తారనమాట. సో ఇది ప్రొసీజరు, ఇది ఎగ్జిట్ తీసుకోవడానికి. ఓకే, ఇమీడియట్గా మళ్ళీ మనకి ఏం చెప్పారు ప్రిన్సిపల్స్కి ఇన్స్ట్రక్షన్ ఏంటి అని అంటే, 6వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు ఈ రిజైన్ చేసిన వాళ్ళందరివి కూడా ఈ కాపీలు ఈమెయిల్ చేయాలి. ఈమెయిల్ చేస్తే ఇమీడియట్గా యూనివర్సిటీకి వాళ్ళు అక్కడ రికార్డులో పెట్టుకుంటారు. సో దాని తర్వాత మళ్ళీ మనకి
ఈ వేకెంట్ సీట్స్ అన్నీ కూడా ఎగ్జిట్ ఎవరెవరైతే తీసుకున్నారో ఆ సీట్లన్నీ కూడా వేకెంట్ అవుతాయి కాబట్టి వాటిని మళ్ళీ థర్డ్ రౌండ్లో ఇంక్లూడ్ చేస్తారు. సో ఒకసారి మీరు ఎగ్జిట్ తీసుకున్నారు అని అంటే మళ్ళీ ఆ సీట్ అయితే మీకు వెనక్కి రాదు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే చెప్తాను. కండిషన్స్లో ఇక్కడ ఉంటుంది ఒక దగ్గర, ఇంపార్టెంట్ గైడ్ లైన్స్లో ఉంది మనకి చూడండి. సో యూటిలైజ్ ద ఫ్రీ ఎగ్జిట్ ఫెసిలిటీ స్ట్రిక్ట్లీ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైం. ఏదైతే టైం మనకి ఇచ్చారో ఆ టైం లోపల 4 PM లోపల, ఇది 4 PM 6th February ఆ టైం లోపల మీరు ఈ ఫెసిలిటీ అనేది యూజ్ చేసుకోవాలి. వన్స్ ద ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఈజ్ అవైల్డ్, ద వేకేటెడ్ సీట్ విల్ నో లాంగర్ బీ క్లెయిమబుల్ బై ద క్యాండిడేట్ అండ్ విల్ నాట్ బీ అవైలబుల్ ఫర్ సెలెక్షన్ ఇన్ ద phase 3 కౌన్సిలింగ్. సో ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోయారు కాబట్టి ఆ సీటు మీకు ఇప్పుడు ఉండదు, అండ్ మీకు ఫర్దర్గా కూడా మళ్ళీ నాకు అదే కావాలని అంటే దొరకదు. రెండోది ఏంటంటే దాన్ని ఓపెన్ చేసి అంటే వేకెంట్ సీట్ చేసి దాన్ని థర్డ్ రౌండ్లో పెడతారు కాబట్టి థర్డ్ రౌండ్లో మీకంటే ముందు ఎవరైనా దాన్ని మళ్ళీ ఆప్షన్ పెట్టినట్లయితే వాళ్ళకి అలాట్ అవుతుంది కాబట్టి అది మీకు ఉండదు. ఓకే, ఇక్కడ విల్ నాట్ బీ అవైలబుల్ ఫర్ సెలెక్షన్ ఇన్ phase 3 కౌన్సిలింగ్ అని అన్నారు. అంటే దీని అర్థం ఏంటి? జనరల్గా అయితే ఒకవేళ మీరు మళ్ళీ ఇదే ఆప్షన్ పెట్టినా కూడా ఒకవేళ మీకు సీట్ అలాట్ అయ్యే టైంకి అంటే మీ ముందు వాళ్ళందరికీ మీ ర్యాంకుని బట్టి అలాట్మెంట్ అనేది ఒకరి తర్వాత ఒకరు జరుగుతుంది కదా. సో మీ ర్యాంకుని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ టైం వచ్చినప్పుడు అప్పటి వరకు అవైలబుల్ ఏమేమి ఉన్నాయో సీట్స్ దాన్ని బట్టి మీరు పెట్టిన ఆప్షన్స్ని బట్టి, ఓకే, మీ ఆప్షన్ 1, 2, 3 ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేసి అది మీరు పెట్టిన ఆప్షన్ అవైలబుల్ ఉంటే సీట్ ఖాళీగా అవైలబుల్ ఉంటే మీకు అది అలాట్ చేస్తారు. అది లేకపోతే మీరు పెట్టిన సెకండ్ ఆప్షన్, అది లేకపోతే థర్డ్ ఆప్షన్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందనంటే దిస్ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ సెలెక్షన్ ఇన్ phase 3 కౌన్సిలింగ్ అన్నారు. అంటే ఒకవేళ అది మీకు అక్కడ ఆప్షను ఉంటే మేబీ మీకు మళ్ళీ మీరు అదే ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, పొరపాటున పెడతారో లేదు మళ్ళీ ఏమో చూద్దాంలే అని పెట్టారనుకోండి, మళ్ళీ అదే ఒక్కొక్కసారి తగలొచ్చు. ఓకే, కానీ అది మ్యాక్సిమం వేరే వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, మళ్ళీ మీకు ఖచ్చితంగా వస్తుందనే రూల్ అయితే లేదు. అందుకనే విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ సెలెక్షన్ ఇన్ phase 3 కౌన్సిలింగ్ అని ఎందుకు అంటున్నారు అని అంటే మీరు ఆల్రెడీ దాన్ని ఎగ్జిట్ అయ్యారు కాబట్టి దాన్ని మీకు అసలు మీకు ఛాన్సే ఇవ్వరు అనేది దాని అర్థం అనమాట. కాబట్టి ఇంకా అది మీకు ఎట్టి పరిస్థితులలో మళ్ళీ మీకు వచ్చే ఛాన్స్ అయితే లేదు, బ్యాక్ వచ్చే ఛాన్స్. కాబట్టి ఫ్రీ ఎగ్జిట్ తీసుకునే ముందే మీరు మళ్ళీ ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. సో నెక్స్ట్, రిజైన్డ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ phase 3 కౌన్సిలింగ్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ. సో ఇది నేను ఇందాక అన్నాను కదా ఒక బెస్ట్ థింగ్ ఉంది అని చెప్పేసి. సో ఇన్ కేస్ మీరు రిజైన్ చేసి ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారు, ఇప్పుడు మీకు అసలు సీటే లేదు, ఎక్కడ కూడా సీట్ లేదు, కానీ మీరు ఇప్పుడు ఇందాక మనం తెలంగాణకి సంబంధించిన దాంట్లో చూసాం కదా, విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ రౌండ్స్ అన్నారు అక్కడ. బట్ ఇక్కడ ఏమన్నారు, రిజైన్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ phase 3 కౌన్సిలింగ్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ అంటే మీకు ఆల్రెడీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇంతకుముందు కౌన్సిలింగ్లో ఇంతకుముందు రౌండ్లో మీకు సీట్ అలాట్ అయింది, అదంతా ఓకే. ఇప్పుడు ఏంటి అని అంటే మీకు రిజైన్ చేసిన తర్వాత కూడా మీరు థర్డ్ ఫేజ్లో మళ్ళీ ట్రై చేసే అవకాశం అయితే ఉంది ఇక్కడ. ఇది బెస్ట్ థింగ్ అనమాట, రైట్. అయితే ఇక్కడ వేకెన్సీస్ రిజల్టింగ్ ఫ్రమ్ ఫ్రీ ఎగ్జిట్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద phase 3 కౌన్సిలింగ్ ప్రాసెస్. అదే ఇందాక చెప్పిందే, ఈ ఎవరెవరైతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని వెళ్ళిపోతారో ఆ సీట్లన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేసి మనకి థర్డ్ ఫేజ్లో యాడ్ చేస్తారు, ఇంక్లూడ్ అవుతాయి అవన్నీ. సో ఇక్కడ ఎల్లో కలర్లో మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు చూడండి, క్యాండిడేట్స్ అలాటెడ్ ఆర్ అప్గ్రేడెడ్ ఇన్ కాంపిటెంట్ అథారిటీ కోటా phase 3 irrespective of their reporting status will be blocked from participating in management quota phase 3 counseling. ఓకే, ఇది ఏంటనంటే ఇప్పుడు సరే ఫ్రీ ఎగ్జిట్ ఇదంతా అయిపోయింది, అసలు ఫ్రీ ఎగ్జిట్కి తీసుకున్న వాళ్ళకి తీసుకొని వాళ్ళకి అందరికీ సంబంధించిన పాయింట్ ఇది. తీసుకున్నా తీసుకోకపోయినా ఫ్రీ ఎగ్జిట్కి సంబంధం లేకుండా అందరికీ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి, కొత్త వాళ్ళకి, అందరికీ అనమాట ఇది. సో ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతేనేమో అప్గ్రేడ్ అవుతుంది, థర్డ్ ఫేజ్లో అప్గ్రేడ్ కోసం ట్రై చేస్తారు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకునే పాయింట్ అది అంతా కూడా థర్డ్ ఫేజ్కి సంబంధించిన పాయింట్ అనమాట. సో థర్డ్ ఫేజ్లో మీకు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, మీరు కంటిన్యూ అవుతున్నారు అండ్ యూ వాంట్
యూ వాంట్ అనే అప్గ్రేడ్ అనమాట. సో అప్గ్రేడ్ కోసం ట్రై చేసేవాళ్ళు, తర్వాత ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని మళ్ళీ ట్రై చేసేవాళ్ళు, లేదు అసలు మొన్ననే క్వాలిఫై కొత్తగా ఫ్రెష్గా అలాట్మెంట్ కోసం థర్డ్ ఫేజ్లో ట్రై చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా సంబంధించిన పాయింట్ అనమాట ఇది. ఏంటి అని అంటే, మీకు కన్వీనర్ కోటాలో సీట్ అలాట్ అయినట్లయితే, ఓకే, మీరు కన్వీనర్ కోటాలో క్లియర్గా వినండి, కన్వీనర్ కోటాలో సీట్ అలాట్ అయినట్లయితే మీరు రిపోర్టింగ్ చేసినా చేయకపోయినా సంబంధం లేదు. సో మిమ్మల్ని మేనేజ్మెంట్ కోటా రౌండ్ 3లో ఫేజ్ 3లో మిమ్మల్ని అలో చేయరు. అలో చేయకపోవడం ఇన్ ద సెన్స్, మీకు లాగిన్ అవ్వకపోవచ్చు, లేదా లాగిన్ అయ్యి మీరు ఆప్షన్స్ పెట్టినా కూడా మీకు సీట్ అలాట్మెంట్ జరగదు. ఓకే, యూ విల్ బీ బ్లాక్డ్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 3 కౌన్సిలింగ్. ఓకే, మ్యాక్సిమం లాగినే అవ్వదు, ఎందుకనంటే మీకు కన్వీనర్ కోటాలో సీట్ అలాట్ అయింది అని మీకు అక్కడ మెసేజ్ చూపిస్తుంటుంది అనమాట. కాబట్టి మీరు కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అండ్ దీంట్లో కూడా మేనేజ్మెంట్ కోటాలో కూడా పార్టిసిపేట్ చేద్దాము అని అనుకునే వాళ్ళు ఈ కన్వీనర్ కోటాలో, అదే కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఫేజ్ 3లో ఆప్షన్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. మీరు వద్దు అనుకున్నవి, ఇష్టం లేనివి బ్రాంచెస్ కానీ కాలేజెస్ కానీ అసలు పెట్టకండి. ఆప్షన్స్ పెట్టినట్లయితే ఒకవేళ మీకు అది అలాట్ అయిందనుకోండి, మీరు రిపోర్టింగ్ చేసినా చేయకపోయినా ఆ సీటు మీరు తీసుకున్నా తీసుకోకపోయినా సంబంధం లేదు, మీకు మేనేజ్మెంట్ కోటాలో ఎలిజిబిలిటీ ఉండదు థర్డ్ ఫేజ్లో. ఇది పాయింట్, మెయిన్ పాయింట్, ఇది అందరికీ వర్తిస్తుంది అనమాట. కాబట్టి ఈ ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకొని ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు, అంటే ఇది ఎవరికైనా ఓన్లీ కన్వీనర్ కోటాలోనే ఉంటాం, మాకు మేనేజ్మెంట్ కోటాతో సంబంధం లేదు అనుకునే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. లేదు కన్వీనర్ కోటాలో బార్డర్లో ఉన్నాం మేము, ఇందులో ట్రై చేస్తాం, ఇది రాకపోతే మేనేజ్మెంట్ కోటాలో కూడా ట్రై చేస్తాము అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోర్స్ ఇది ఫేజ్ 3 ఫస్ట్ కన్వీనర్ కోటా స్టార్ట్ అవుతుంది, దాని తర్వాతనే మేనేజ్మెంట్ కోటా స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీని రిజల్ట్ వచ్చాక దాని రిజల్ట్ కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఈ కన్వీనర్ కోటాలో సీట్ వచ్చిన వాళ్ళని ఇందులో బ్లాక్ చేస్తారనమాట. మీరు సీటు అలాట్ అయితే, అలాట్ అవ్వకపోతే ప్రాబ్లం లేదు. ఓకే, కన్వీనర్ కోటాలో సీట్ అలాట్ కాలేదు, సో ప్రాబ్లం లేదు, మేనేజ్మెంట్ కోటాలో ట్రై చేసుకోవచ్చు. బట్ కన్వీనర్ కోటాలో అలాట్ అయింది అనుకోండి, సో వాళ్ళందరినీ బ్లాక్ చేస్తారు. మీరు ఆ సీటు, అలాట్ అయిన సీటు మీరు తీసుకున్నా తీసుకోకపోయినా సంబంధం లేదు. సో ఇది కండిషన్ అనమాట. సో ఈవెన్ దో ఇఫ్ దే హ్యావ్ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్, అంటే ఇక్కడ మీకు ఒకవేళ లాగిన్ అయినా కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినా కూడా మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరగదన్నమాట మేనేజ్మెంట్ కోటాలో. ఇది కండిషను. ద ప్రీవియస్లీ హెల్డ్ మేనేజ్మెంట్ కోటా సీట్ ఇఫ్ ఎనీ ఫ్రమ్ ఫేజ్ 1 ఆర్ ఫేజ్ 2 విల్ ఆటోమేటికల్లీ బీ వెకేటెడ్. అర్థమైందా? ఇంతకుముందు సపోజ్ ఈ కండిషన్ జాగ్రత్తగా వినండి, ఫస్ట్ ఫేజ్లో మేనేజ్మెంట్ కోటాలో ఏదో వచ్చింది, ఓకే, అదేదో మీరు రిపోర్టింగ్ చేశారు, అది అట్లా ఉంది. తర్వాత థర్డ్ ఫేజ్ కన్వీనర్ కోటాలో మళ్ళీ ఆప్షన్స్ పెట్టారు, అప్పుడు వేరే ఇంకొకటి ఏదో వచ్చింది అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, మీకు కన్వీనర్ కోటాలో థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ అవ్వడమే ఇమ్మీడియట్గా మీకు ఫస్ట్ ఆర్ సెకండ్ ఫేజ్లో మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన సీట్ ఏదైనా ఉన్నట్లయితే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఉండదు, ఇంకా మేనేజ్మెంట్ కోటాలో సీటు కూడా ఉండదు. మీ కన్వీనర్ కోటాలో సీటు వచ్చినట్లయితే థర్డ్ ఫేజ్లో ఫస్ట్ ఆర్ సెకండ్ ఫేజ్లో వచ్చిన మేనేజ్మెంట్ కోటా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ రిగార్డ్లెస్ ఆఫ్ వెదర్ ద క్యాండిడేట్ రిపోర్ట్స్ టు ద న్యూ సీక్యూ సీట్ ఇన్ థర్డ్ ఫేజ్, అంటే మీరు థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది అంటే చాలు, మీ సీటు ఉన్న సీటు క్యాన్సిల్ అయిపోతుంది, మీరు రిపోర్ట్ చేసినా చేయకపోయినా సంబంధం లేదనమాట. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన డెసిషన్ అనమాట ఇక్కడ కండిషన్. ద వెకేటెడ్ ఎంక్యూ సీట్ విల్ బీ మేడ్ అవైలబుల్ ఫర్ అలొకేషన్ డ్యూరింగ్ ఎంక్యూ ఫేజ్ 3 కౌన్సిలింగ్. సో మీకు అంటే ఇప్పుడు కన్వీనర్ కోటా ఫస్ట్ అవుతుంది, దాని తర్వాత మేనేజ్మెంట్ కోటా అవుతుంది అని చెప్పాను కదా కౌన్సిలింగ్. సో ఆ విధంగా మనకి దీంట్లో ఆల్రెడీ సీట్ అలాట్ అయింది అని అంటే ఆటోమేటిక్గా మీకు ఎంక్యూలో ఉన్న సీటు క్యాన్సిల్ అయిపోతుంది, అండ్ దాన్ని ఎంక్యూ ఫేజ్ 3లో అవైలబుల్గా పెడతారు అందరికీ, మిగిలిన వాళ్ళకి. మళ్ళీ ఎవరైతే ఆప్షన్ పెట్టుకుంటారో వాళ్ళ ర్యాంకుని బట్టి వాళ్ళకి అలాట్ అయిపోతుంది. ఇది మనకి అందుకనే దీన్ని రెడ్ కలర్లో అండ్ విత్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ చాలా హైలైట్ చేసి పెట్టారు. ఈ కండిషన్ మాత్రం మీరు తప్పకుండా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ మీరు స్కిప్ చేసినట్లయితే మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళి మంచిగా క్లియర్గా చూడండి, వినండి. లేదనంటే మీరు ఈ పాయింట్ చదివినా పర్వాలేదు క్లియర్గా. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద రూల్స్ ఆఫ్ ఫేజ్ 3 విల్ బీ అప్లికేబుల్ టు ఆల్ ద క్యాండిడేట్స్ హోల్డింగ్ ఏ సీట్ అండర్ కన్వీనర్ కోటా ఇన్ ఫేజ్ 1 and 2. Candidates allotted or upgraded in CQ phase 3 irrespective of their reporting status will be blocked from participating in management quota phase 3 counseling.
ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్. అఫ్ కోర్స్ ఇది కూడా సేమ్ ఇప్పటిదాకా మాట్లాడినటువంటి పాయింటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేశారనమాట. ఫ్రమ్ ద పార్టిసిపేటింగ్ ఇన్ MQ Phase 3 కౌన్సిలింగ్ ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ద డేటా ఆఫ్ జాయిన్డ్ క్యాండిడేట్స్ విల్ బి షేర్డ్ బై MCC ఫర్ వీడింగ్ అవుట్ డ్యూరింగ్ సీట్ ప్రాసెసింగ్ ఆఫ్ స్టేట్ కాంపిటెంట్ అథారిటీ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా Phase 3 కౌన్సిలింగ్. ఇది ఇంకొక పాయింట్ అనమాట. ఇప్పటిదాకా మనం పైన మాట్లాడిందంతా ఏపీకి సంబంధించిన ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఇవే. బట్ అంటే ఫస్ట్ సెకండ్ రౌండ్ కండిషన్స్ అయితే ఇక్కడ ఈ అండర్లైన్ చేసిన పాయింట్ ఏంటి అని అంటే మనకి ఆల్ ఇండియా కోటాలో ఎవరికైనా సీట్ వచ్చి జాయిన్ అయినట్లయితే థర్డ్ రౌండ్లో ఆ జాయిన్ అయిన వాళ్ళ లిస్ట్ అంతా కూడా మనకి ఏపీకి వచ్చేస్తుంది. ఏపీ KNR మన NTR యూనివర్సిటీకి వస్తుంది. కాబట్టి అక్కడ ఎవరైతే అక్కడ జాయిన్ అయ్యారో వాళ్ళని ఇందులో నుంచి వీడౌట్ చేస్తారనమాట. ఓకే, దీంట్లో నుంచి తీసేస్తారు. ఇంకా దీంట్లో థర్డ్ రౌండ్లో వెదర్ ఇట్ ఈస్ కన్వీనర్ కోటా ఆర్ మేనేజ్మెంట్ కోటా మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు. అక్కడ వచ్చినట్లయితే వచ్చి మీరు జాయిన్ అయితే ఓకే, జాయిన్డ్ క్యాండిడేట్స్ లిస్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళందరినీ ఇందులో నుంచి డిలీట్ చేసేస్తారు సింపుల్గా చెప్పాలంటే. సో ఇది ఇంకొక కండిషన్, రైట్. తర్వాత రిపోర్టెడ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ అవైల్డ్ ద ఫైనల్ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ విత్ ఇన్ ద షెడ్యూల్డ్ అనౌన్స్డ్ విల్ నాట్ బీ పర్మిటెడ్ టు రిజైన్ ఫ్రమ్ దేర్ అలొకేటెడ్ సీట్ డ్యూరింగ్ ద అడ్మిషన్ ప్రాసెస్. మీరు పైన చెప్పినటువంటి డేట్ లోపల ఫ్రీ ఎగ్జిట్ తీసుకోకపోయినట్లయితే తర్వాత మీకు అలాంటిది ఎంటర్టైన్ చేయము అని చెప్పి చెప్తున్నారు. హవెవర్ దే మే చూస్ టు డిస్కంటిన్యూ ఓకే discontinue the course after the admission process concludes subject to payment of a discontinuance fees of 3 lakhs as per rules. సో ఇది ఎవరైనా తర్వాత డిస్కంటిన్యూ చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఈ 3 lakhs డిస్కంటిన్యూషన్ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ రూల్స్ ప్రకారంగా 3 lakhs పే చేసి అప్పుడు కూడా మీరు చేయాలనుకుంటే అనేది ఇక్కడ పాయింట్ అనమాట. సో అలా చేయాలి అనుకుంటే ముందే చేసుకోవడం బెటరు. ఎందుకంటే అనవసరంగా 3 lakhs పోగొట్టుకోవడం కంటే ముందు చేసుకోవడం బెటరు. లేదు ఉందాము కంటిన్యూ అవుదామని అనుకుంటే కంటిన్యూ అవ్వండి. ఎందుకంటే మనకి ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చారు, ఇవ్వకపోతే అది వేరే విషయం. ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చినప్పుడు అది వదిలేసుకొని మళ్ళీ 3 లక్షలు కట్టి ఎగ్జిట్ అవ్వడం అనేది అది కరెక్ట్ కాదు. అండ్ యా నెక్స్ట్ రెస్ట్రిక్షన్స్ అండ్ పెనాల్టీస్. ఈ 3 lakhs ఒకటే కాకుండా ఇంకా మనకి కొన్ని ఉన్నాయి. నో ఎక్స్టెన్షన్స్. రిక్వెస్ట్ ఫర్ ఎక్స్టెండింగ్ ద ఫ్రీ ఎగ్జిట్ డెడ్ లైన్ విల్ నాట్ బీ ఎంటర్టైన్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. సో ఇది మీకు ఎట్టి పరిస్థితులలో ఫ్రీ ఎగ్జిట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరగదు. కాబట్టి విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ అండ్ యూజ్ ద ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనమాట. డ్యూయల్ రిపోర్టింగ్ ప్రొహిబిటెడ్. మీరు అక్కడ ఆల్ ఇండియా కోటాలో రిపోర్టింగ్ చేయడం, ఇక్కడ రిపోర్టింగ్ చేయడం ఇలాంటివన్నీ కూడా ప్రొహిబిట్ చేయడం జరిగిందనమాట. సో అట్లాంటివి ఏమైనా ఉంటే మీ మైండ్లో నుంచి తీసేసేయండి. సో అవి మళ్ళీ మీకు ఈ పెనాల్టీ అండ్ పొటెన్షియల్ డిస్క్వాలిఫికేషన్ ఇట్లాంటివన్నీ మీకు కండిషన్స్ ఉన్నాయి కాబట్టి అట్లాంటివి ఏమీ పెట్టుకోకండి. ఓకే, ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ పాయింట్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. కాబట్టి చక్కగా జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. కోర్స్ మన ఛానల్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ పేరెంట్సే చూస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది కాల్ చేసి కూడా చాలా డౌట్స్ అడుగుతున్నారు. కోర్స్ నేను వాళ్ళందరికీ కూడా మీ డౌట్స్ క్లారిఫై చేస్తున్నానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా ఇబ్బంది కలిగినట్లయితే దయచేసి అంటే కొంచెం డిలే అవుతుంటుంది అప్పుడప్పుడు. అంటే నేను మేబీ వేరే వాళ్ళతో ఉన్నప్పుడు, వేరే పేరెంట్స్తో మీటింగ్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే వేరే కాల్లో ఉన్నప్పుడు కానీ మేబీ మీ కాల్ తీసుకోకపోయి ఉండొచ్చు. బట్ కొంతమంది కాల్ ఎత్తకపోతే మెసేజ్ కూడా చేస్తున్నారు, వాళ్ళకి నేను రిప్లై కూడా ఇస్తున్నాను టైం చూసుకొని. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మనకి అండర్టేకింగ్ ఫాము. మీరు ఒకవేళ ఏపీలో ఫ్రీ ఎగ్జిట్ తీసుకోవాలి అని అనుకుంటే ఈ ఫామ్ ఫిలప్ చేసి మీరు కాలేజ్కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ కింద పార్ట్ మాత్రం అది కాలేజ్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు, అది మీకు సంబంధం లేదు. సో ఇంతవరకు మీరు సిగ్నేచరు అండ్ డేట్ వేసి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. ఆల్ ఇండియా కోటా, తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. సో ఈ డేట్స్ అన్నీ కూడా మీకు గుర్తున్నాయి కాబట్టి మీరు ఇన్ టైంలో ఆలోచించుకొని కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంతకుముందు చెప్పినటువంటి ఎల్లో కలర్లో మార్క్ చేసినటువంటి ఈ పాయింట్ అయితే దాదాపు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.